ఈ ముంతా తుఫాను విషయంలో ప్రచారం ఏమో పీక్ స్టేజ్కి వెళ్ళిపోయింది, ఫలితాలు ఏమో వీక్ అయిపోయింది. అందువల్ల ఏంటంటే తుఫాన్లు అనేది ఇప్పుడే కొత్తగా రాలేదు. ఈ సహజంగా ప్రకృతి వైపరీత్యాలు రావటం అనేది సర్వసాధారణం వస్తా ఉంది. దాంట్లో ప్రభుత్వాలు కొన్ని ముందుగా దాని మీద చర్యలు తీసుకోవడం అనేది సహజ సిద్ధంగా జరిగేటువంటి ప్రక్రియ. అయితే ఇక్కడ ఏంటంటే మొత్తం నేనే చేస్తున్నాను, నేనే చూస్తున్నాను, మొత్తం డైవర్ట్ చేస్తానని చెప్పి ఒక హైప్ క్రియేట్ చేయడంలో చంద్రబాబు నాయుడు గారికి ఉన్నంత ఆ మేనరిజం ఏదైతే ఆ మెకానిజం మిగిలిన వాళ్ళకి లేవు. అయితే ఉమ్. ఏంటంటే ఈ రోజు నేను మొత్తం చాలా పకడ్బందీ చేశానని చెప్పి చెప్పుకుంటున్నాడు. ఓకే, మంచిదే. ఏమన్నా వర్షంలో రోడ్లు దిగిపోకుండా ఆపాడా? లేదు. ఏదైనా చచ్చిపోకుండా ఆపాడు, జనం చచ్చిపోకుండా? లేదు పంట దెబ్బతింటూ ఆపాడా? లేదంటే గొర్రెల్ని సరిపోకుండా ఆపాడు? అంటే ఆపడం అంటే నాకు అర్థం కాలేదు. ఏం అంటే ఆపడం చేశారంటారు? అంటే నేను అయితే చెప్తానండి, ఏంటంటే ఒక ఎక్కడైనా తుఫాన్ ఒక ఇప్పుడు ముందస్తు ప్రభుత్వం హెచ్చరికలు ఉంటుండే. జారీ చేసి ఎక్కడైతే ప్రభావిత ప్రాంతాలు ఉంటాయో ప్రభావిత ప్రాంతాల నుంచి ప్రజలు అక్కడి నుంచి పునరావాస కేంద్రాలకి తరలించడం అనేది ఆపటం. హెచ్చరికలు అనేవి కొత్త కాదు ఇప్పుడేమి. ఉమ్. ఆల్రెడీ నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ సంబంధించినటువంటి ప్రతిసారి ఇప్పుడు మా సెల్ ఉందండి. సెల్లో ఇదిగో మీ ప్రాంతంలో ఈ ప్రాంతంలో పిడుగు పడే అవకాశం ఉంది, వర్షం పడే అవకాశం ఉంది, కాబట్టి మీరు జాగ్రత్త ఇప్పటి నుంచి వస్తున్నాయి కదా. ఉమ్. అది అందువల్ల ఏంటంటే ఇదేదో కొత్తగా లేదు. సిడబ్ల్యూసి సెంట్రల్ వాటర్ కమిషన్ సంబంధించినటువంటి నదులు ఎట్లా ఈ టయానికి ఇంత క్యూసిక్ వాటర్ వచ్చింది, ఇంత ఇది కూడా అప్రమత్తం అని చెప్పేసి సర్వసాధారణ జరిగేటువంటి ఈ ప్రాంతంలో తుఫాను పడొచ్చాడు చెప్పి కొత్త ఏం కాదండి. కాకపోతే అంటే దానికి కొంత మసాలా దట్టించి దానికి కొంత హైప్ క్రియేట్ చేయటం వాళ్ళకు ఉన్నటువంటి మీడియా మేనేజ్మెంట్ కావచ్చు, వాళ్ళకు ఉన్నటువంటి ఇది కావచ్చు, ఆ విషయంలో సక్సెస్ అయ్యడం మాట వాస్తవం. అయితే మరి ఈ రోజు ఇప్పటికి దాదాపు 3 రోజులు అయిపోతుంది గడిచి తుఫాను పోయి. మరి ఈ రోజు కానీ సరే దెబ్బతిన్న ప్రాంతంలో పంటకి ఈ రోజు వాస్తవం కోనసీమ ప్రాంతంలో కోతలు దగ్గరకు వచ్చి అవును, వరి పంట నష్టపోయాం, పూర్తిగా అయిపోయిందండి. ఇప్పుడు మాకు వచ్చేటప్పటికి ప్రకాశం జిల్లాకు వచ్చేటప్పటికి లేదంటే ఇటుకు వచ్చేటప్పటికి ఏంటంటే అక్కడ ఇప్పుడే నాట్లు వేశారు. కానీ కోనసీమ ప్రాంతంకి వచ్చేసరికి పంట కోత టైం అంటే ఎట్లుంటుందంటే ఒక తల్లి ప్రసవ దశకు వచ్చినప్పుడు కడుపులో పెండ చచ్చిపోతే ఎంత బాధపడతారో ఈ రోజు రైతు కూడా 6 కాలం శ్రమించి పెట్టుబడి మొత్తం పెట్టి ఆ పెట్టుబడికి తగ్గ ఫలితం పొందే తరుణంలో పంట మొత్తం నేలపడినటువంటి పరిస్థితి ఈ రోజు వచ్చినాక మరి గవర్నమెంట్ ఇప్పటికి ఇదిగో నేను ఎకరానికి ఎత్తేసి చెప్పాలి కదా. చెప్పండి. అవును. చెప్పలేదు కదా, చెప్పారా? ప్రాథమిక అంచనా 5,200 చిల్లర కోట్ల దాకా ప్రాథమిక అంచనా ప్రకారంగా ఇంత నష్టం అనేటువంటిది కేంద్రానికి నివేదించే క్రమంలో చేసేది మంచిదే కాదంటలేదు. ఒక ముఖ్యమంత్రికి ఇదిగో ఎస్ ఈ ప్రాంతంలో ఇంత దెబ్బతింది, ఈ దెబ్బతిన్న దానికి ఇంత మేము ఇస్తున్నాము అనేటువంటిది ఏమైనా జరిగిందా అంటే ఏమీ లేదు. రెండోది అసలు ఈ రోజు వాస్తవానికి గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వం చూసుకున్నప్పుడు అగ్రికల్చర్ విషయంలో రైతుల విషయంలో చాలా స్పష్టంగా రైతు కేంద్రంగా అదేవిధంగా అగ్రికల్చర్ ని పెంచాలి, అగ్రికల్చర్ దానికి ఎక్కడ కూడా రైతు వ్యవసాయం చేసేటువంటి రైతు పెట్టుబడులు లేకుండానో లేదంటే ప్రభుత్వ సహకారం లేకుండా లేదంటే పంట చేతికి వచ్చినాక గిట్టుబాటు ధర లేకుండా ఇబ్బంది పడకూడదు అనేటువంటి దానికి ఎన్నడూ లేని విధంగా గ్రామ స్థాయి నుంచి సాయిల్ టెస్టింగ్ కానించి అయితే ఆర్బీకే కేంద్రాలు పెట్టేసి రైతు భరోసా కేంద్రాలు పెట్టేసి ఇత్తనం కానించి పంట చేతికొచ్చి మళ్ళీ అమ్ముడుపోయేంత వరకు కూడా ఒక సిస్టమేటిక్ విధానాన్ని ఆ రోజు ఆ ప్రభుత్వం చేసింది. అదేవిధంగా సబ్సిడీలు కావచ్చు, అదేవిధంగా ఈ క్రాప్ నమోదు. ఇంత మటుకి ఈ క్రాప్ నమోదు జరగట్లేదంటే ఇప్పుడు గత ప్రభుత్వంలో దాదాపు 85,000 మందిని ఈ క్రాప్ లక్షలు చేస్తే 70 లక్షల ఎకరాలని ఈ క్రాప్ నమోదు చేస్తే ఆ రోజు దాదాపు 7,000 కోట్ల పై గత ప్రభుత్వం వచ్చినటువంటి విపత్తుల వల్ల పంటకి ఏదైతే నష్టపరిహారం ఇవ్వడం జరిగింది అప్పట్లో. మరి ఈ రోజు ప్రభుత్వం ఏం చేసింది? ఈ ప్రభుత్వం వచ్చినాక ఏదైతే క్రాప్ ఇన్సూరెన్స్ సంబంధించిన పూర్తిగా వదిలేసింది. ఎవరైతే బ్యాంక్ వెళ్ళి క్రాప్ లోన్ తీసుకుంటారో ఆ క్రాప్ లోన్ తీసుకున్న వాళ్ళకి రేపైనా పొత్తు వస్తే వచ్చేటట్టుగా అదొకటి 19 లక్షలు ఏమో తీసుకున్నటువంటి పరిస్థితి జరుగుతా ఉంది. అందువలంటే నాకు తెలిసేదంటే వ్యవసాయాన్ని అగ్రికల్చర్ విధానాన్ని గాడిలో పెట్టి రైతుకి ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ఈ రోజు మొత్తం కూడా ఒక విధానం తెచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఈ ప్రభుత్వం వచ్చినాక ఈ 16 ఏళ్ల కాలంలో అనేక ఇబ్బందులు వచ్చింది. ఇప్పుడేం కొత్త కాదు. కాకపోతే ఈ రోజు ఏంటంటే ఒక పక్క మెడికల్ కాలేజీల విషయం ఏదైతే ఉందో దాని మీద కోటి సంతకాల కార్యక్రమం ఒక పక్క పెద్ద ఉద్యమంలాగా నేపథ్యంలో దాన్ని డైవర్ట్ చేయడం కోసం దీని విపత్తుల్ని వాడుకోవడంలో చంద్రబాబు నాయుడు గారికి ఉన్నంత ఆ మెకానిజం ఇంకెవరికి ఉండదండి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు అదృష్టం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు విపత్తులు 2 కవల పిల్లలాగా ఆయన ఎప్పుడు అధికారంలోకి వచ్చేటప్పుడు ఒకసారి వరద నష్టం అని రావచ్చు, లేదంటే పంటలు వర్షాలు లేకపోవడం ఉండొచ్చు, లేదంటే ఈ రోజు ఇన్ని జరుగుతున్నప్పుడు ఇంత మటుకు ఎక్కడ కూడా ఒక మనిషి ఇప్పుడు దాదాపు 5 దాకా చచ్చిపోయారు అనేది మనకున్న ఇది.
కానీ ఎక్కడైనా సరే చచ్చిపోయిన కుటుంబాలకి నీ సహాయం చేశానా? లేదు. గొర్రెల కాపలదారులు మొత్తం కూడా పొలాల మీదకి వెళ్తే అర్ధాంతరంగా వర్షాలు వచ్చేసి అడకాడికి ఆగిపోయి చచ్చిపోయింది కొన్ని గొర్రెల మేకలు. వాళ్ళకి ఏమైనా నష్టపరిహారం ప్రకటించారా? లేదు. పంటకు సంబంధించిన నష్టపరిహారం చేసినట్టు లేదు. అందువల్ల అంటే వ్యవసాయం దండగా అన్నటువంటి అధినేత ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వ్యవసాయంలో మార్పు రావాలి, లేదంటే రైతుల కళ్ళల్లో ఆనందం కనపడాలంటే జరగదు. ఈ రోజు వాస్తవానికి మోందా తుఫాన్ అనేటువంటిది గతంలో వచ్చినటువంటి పుత్తలకు ఇది కూడా వచ్చేసింది. కాకపోతే ఏంటంటే ఈ రోజు దానికి ఒక పెద్ద హైప్ చేసి ఏదో మొత్తం నేనే ఆపేయగాను, నేనే చేసేటటువంటిది దాన్ని ఒక మీడియా మేనేజ్మెంట్ ద్వారా ఒక పెద్ద హైప్ చేసుకొని దాని ద్వారా ఫలితాన్ని పొందిన దాంట్లో చంద్రబాబు నాయుడు గారు జట్ట. కాబట్టి ఒకటి మాత్రం వాస్తవం, ఇప్పటికైనా ప్రభుత్వం సెన్సుతుండే పని అయితే ఇప్పటికి పొగాకు కావచ్చు, పత్తి కావచ్చు, శనగలు కావచ్చు, ఉల్లి కావచ్చు, టమాటా కావచ్చు, గిట్టుబాటు ధర లేక మినిమం సపోర్ట్ పైసా ప్రభుత్వం నుంచి రాలేకపోతే ఈ రోజు పొగాకు రైతులు పొగాకు అమ్ముకోలేకంటే నిన్న వర్షాలకి ఆ బేళ్లు మొత్తం తెల్లగడ పెట్టుకుంటే మొత్తం తడిసిపోయినండి ఎల్లవలు వచ్చేసి. మా ఊర్లో, మా గ్రామంలో నేను మొన్న వెళ్తే తుఫాను ప్రాంత పర్యటన మేము వెళ్ళినప్పుడు చూస్తే మొత్తం మీ నియోజకవర్గం బెంగళూరు అద్దె నియోజకవర్గం దుద్దుకూరు లాంటి ప్రాంతాల్లో ఎల్లవకు ఆ పొగాకు బేళ్లు అమ్ముడు బాకు మొత్తం తడిసిపోయినండి. ఆ రైతు కళ్ళల్లో కన్నీళ్లు కనపడుతున్నాయండి. వర్షం నీళ్ళు కంటే వాళ్ళ కళ్ళ కనపడే ఆవేదన చూస్తా ఉంటే ఆ కన్నీళ్లు, ఈ వర్షం నీళ్లు తోడయ్యి ఆ కుటుంబం చంద్రబాబు పరిస్థితి రైతు కళ్ళల్లో మనకు కనపడిందండి. పంట నష్టం ఎంత నష్టం జరిగింది, పశు సంపద ఎంత నష్టం జరిగింది, ఇవన్నీ కూడా ప్రాథమికంగా ఒక అంచనాకి వచ్చిన తర్వాత, ప్రభుత్వం పూర్తిగా ఒక అంచనాకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా నష్టపరిహారం ప్రకటిస్తామనే వాళ్ళు చెప్తా ఉన్నారు. బ్రహ్మనాయుడు గారు దీంట్లో ప్రధాన అంటే గతంలో ఏంటంటే గ్రామ స్థాయిలో వాలంటీర్లు ఉండేవాళ్ళు, సచివాలయ వ్యవస్థ పగడబంది పనిచేసింది, అందువల్ల గంటలోకలు మొత్తం సమాచారం వచ్చేది. కానీ ఈ రోజు సచివాలయ వ్యవస్థ మొత్తం నిర్వీర్యం చేసి వాలంటీర్ మొత్తాన్ని తీసేయడం వల్ల వాళ్ళకి కరెక్ట్ సమాచారం వచ్చేటువంటి అవకాశం లేకపోవడం వల్ల మూడో లాట చెబుతుందండి, సాంకేతిక టెక్నాలజీకి ముందు చూపుతూ ఉన్నాను, టెక్నాలజీ మొత్తం ప్రవేశపెట్టాను అన్నాడు కదా. ఈ రోజు దాదాపు 3 రోజులు అవుతుందండి వర్షాలు పోయి, తుఫాను పోయి, ఇప్పటికీ కూడా ఇంకా ఈ పంట నమోదు కావడం నష్టపోయింది రాలేదంటే అంటే ప్రభుత్వం ఉన్న వ్యవస్థ నిర్వీర్యం చేయటం వల్ల ఈ సంక్షోభం వచ్చింది. కాబట్టి ఈ సంక్షోభ సమయంలో నువ్వే అన్నావు కదా వాలంటీర్లు మొత్తం నేను పౌడిస్తాను 10,000 చేస్తానని చెప్పేసి అన్నాడు కదా. మరి ఈ రోజు వాళ్ళు ఉంటే ఈ రోజు మొత్తం ఇలాంటి ఆపదలు వచ్చినప్పుడు కరోనా టైంలో జగన్మోహన్ రెడ్డి గారు వాలంటీర్ వ్యవస్థ ఎంత అద్భుతం పనిచేసిందండి. ఇలాంటి ఇబ్బందులు వచ్చినప్పుడు వాళ్ళ సేవలు ఎందుకు మన